హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ గుసగుసలు. ముందుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారికి కంగ్రాచ్యులేషన్స్. తర్వాత ఇక బిగ్ బాస్ విషయానికి వచ్చేద్దాం. బిగ్ బాస్లో నిన్న మనం అనుకున్న విధంగానే నామినేషన్స్ జరిగాయి. 6 మంది నామినేషన్స్లోకి వెళ్ళారు. ఈరోజు నిఖిల్తో పాటు ఒక కొత్త హౌస్మేట్ హౌస్ చీఫ్గా సెలెక్ట్ చేసుకోబడ్డారు. ప్రాసెస్ ఏంటి, ఎలా చేసుకోబడ్డారు, ఎలా సెలెక్ట్ అయ్యారనేది తెలుసుకునే ముందు అసలు నిన్న నామినేషన్స్ జుట్టు చూడండి ఎలా లేసిపోయింది. నిన్న నామినేషన్స్ చూసిన తర్వాత వాళ్ళ పాయింట్స్ చూసిన తర్వాత నా జుట్టు ఇలా లేసిపోయింది. సో నిన్న నామినేషన్స్లో 6 మంది నామినేషన్స్లోకి వెళ్ళిపోయారు. దాంట్లో 3 డేంజర్ జోన్లో ఉన్నారు. సోనియా, పృథ్వీ అండ్ ఆదిత్య. వీళ్ళ 3 డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 3 ఒకళ్ళు మాత్రం ఈ వీక్లో బయటికి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే అభయ్ ఎలిమినేషన్ ఎలా ఉందంటే చికెన్ షాప్లోంచి తప్పించుకొని బావర్చి ఓనర్కి దొరికినట్టుంది అభయ్ పరిస్థితి. ఎందుకంటే హౌస్మేట్స్ అభయ్ని రక్షించారు. కాకపోతే ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అభయ్ని బయటికి లాగేశారు. ఈ విధంగా అభయ్ ఒక విధంగా హౌస్మేట్స్ సేవ్ చేసినప్పటికీ కూడా ఓటింగ్లో చాలా లీస్ట్లోకి వెళ్ళి నోటి దూలతో దొరికిన ఛాన్స్ని చేజేతులారా పాడు చేసుకొని నోటి దూలతో ప్రేక్షకుల ఓటింగ్ శాతం తగ్గించుకొని బయటకు వచ్చేసాడు. ఇక నిన్న జరిగిన ఏదైతే నామినేషన్స్ ఉన్నాయో నామినేషన్స్లో సోనియా నోటి దూల ఏమాత్రం తగ్గలేదు. ఎందుకంటే నబీల్ విషయానికి వచ్చినా కూడా తన ఒపీనియన్స్ ఎక్కడా చెప్పట్లేదు, స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. నువ్వు ఫేక్ పర్సన్వి, నువ్వు ఫెయిల్డ్, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయిపోయావు, పర్సన్గా ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఫెయిల్డ్ పర్సన్వి. స్టేట్మెంట్లు ఎప్పుడు పాస్ చేయకూడదు. నీ ఒపీనియన్, నా ఒపీనియన్లో ఇది, నువ్వు ఇలా చేస్తున్నావు, నా ఒపీనియన్లో నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, అది చెప్పాలి. అంతేగాని నువ్వు నోటి దూల చాలా వినేవాడు ఎర్రోడైతే ఎద్దు ఏదాంతం చెప్పిందంట. వాళ్ళు వింటున్నారు కాబట్టే సోనియా ఏదంతం చెప్తుంది అక్కడ. నబీల్ని చాలా చిన్న చూపు చూసింది. నబీల్ అవును నేను ఫేక్ పర్సన్ అని నవ్వుతాడు తప్పితే గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు అనిపించలేదు. కానీ ఆడపులి యష్మి ఎరగదీసింది. నామినేషన్స్లో కూడా సోనియాని భయపెట్టింది. సోనియా నోరు కట్టడి చేసింది. అసలు నువ్వు ఇద్దరు సపోర్ట్ లేకుండా నువ్వు నథింగ్, నీకు అసలు వాళ్ళిద్దరు లేకుండా నిఖిల్ అండ్ పృథ్వీ లేకుండా నువ్వు అసలు ఏమీ చేయలేవు అని చెప్పి సోనియా నోరు కట్టడి చేసింది. సోనియా కూడా ఆర్గ్యుమెంట్ చేయడానికి నేను రంగంలో తిరిగితే మొగోళ్ళు కూడా నా ముందు ఎందుకు పనికిరాదు, ఎవరిని ఎప్పుడు ఎలా అది కొడతావు తెలుసు, మాకు అందరికీ తెలుసు, వెన్నుపోటు పొడుస్తావు, ముందు నుంచి ఏం చేయలేవు కానీ వెనకాల నుంచి పొడవగలుగుతావు నువ్వు సోనియా. సో నేను ఎవరిని ఎలా కొడతానో అని చెప్పేసి సీరియల్ డైలాగ్స్ని మించిపోయింది వీళ్ళ ఎపిసోడ్. కాకపోతే ఈ ఎపిసోడ్ నామినేషన్స్ ఎపిసోడ్ మొత్తం జరిగిన తర్వాత మిగిలిన లేడీస్ బ్యాచ్ మొత్తం యునానిమస్గా యష్మి గౌడకి సపోర్ట్ చేశారు. ప్రేరణ కానీ, విష్ణుప్రియ కానీ, నైనిక కానీ, మిగిలింది వీళ్ళంతా, సీత కానీ, వీళ్ళంతా యునానిమస్గా యష్మి గౌడకి సపోర్ట్ చేశారు. ఎవరైతే సోనియా ఉందో ఆమె సింగిల్గా జస్ట్ ఈ పృథ్వీ అండ్ నిఖిల్ని మాత్రమే సపోర్ట్ తీసుకొని, నిఖిల్ కూడా లాస్ట్ వీక్ సోనియా హార్ట్ బ్రేక్ చేశాడు. ఓటింగ్ కూడా సీతకే సపోర్ట్ చేశాడు మిగతా విషయాల్లో. సో మిగిలింది పృథ్వీనే. నిఖిల్ అప్పుడప్పుడు అటు ఇటు వచ్చి వెళ్తూ ఉన్నాడు. ఇక అన్నింటికంటే ఇంపార్టెంట్ ఈరోజు నిఖిల్తో పాటు మరొక హౌస్మేట్ హౌస్ చీఫ్గా సెలెక్ట్ చేసుకోబడ్డాడు. దీనికి బిగ్ బాస్ ఇచ్చిన ఆప్షన్ ఏంటంటే అందరి ఫొటోస్ తీసుకొచ్చి బ్రేక్ చేయాలి, హ్యామర్తోని బ్రేక్ చేయాలి. ఎవరైతే హౌస్ చీఫ్గా డిజర్వ్ కాదో వాళ్ళ ఫోటోని బ్రేక్ చేయాలి. ఒక్కొక్క హౌస్మేట్కి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు. సో ఇలా అందరూ వరుస పెట్టి వచ్చి ఎవరైతే డిజర్వ్ కాదో వాళ్ళ ఫోటోని, నిఖిల్ ఫోటో తప్ప మిగతా హౌస్మేట్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి, 10 మంది ఫొటోస్. సో 10 మంది ఫొటోస్లో ఒక్కొక్కటి తీసుకొచ్చి బ్రేక్ చేయడం జరిగింది. లాస్ట్లో మిగిలింది కిరాక్ సీత. సో ఈ విధంగా ఎవ్వరూ కిరాక్ సీతను ఫోటోని బ్రేక్ చేయలేదు. సో ఆ విధంగా కిరాక్ సీత ఈ వారం హౌస్ చీఫ్గా సెలెక్ట్ చేసుకోబడింది. నిఖిల్ అప్రతిహతంగా గత 3 వారాల నుంచి తన చీఫ్ పదవిని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. అది బిగ్ బాస్ చరిత్రలో రికార్డు. ఇప్పటి వరకు 7 సీజన్స్లో ఫస్ట్ 3 వీక్స్ క్యాప్టెన్సీ ఈక్వల్ టు ఇదే, ఎందుకంటే నామినేషన్స్లో కూడా ఉండట్లేదు కాబట్టి స్పెషల్ పవర్స్ ఉంటున్నాయి. క్లాన్ ఉంటుంది, క్లాన్కి చీఫ్గా ఉంటున్నాడు. ఇది కాకుండా
ఇప్పటి వరకు 7 సీజన్స్‌లో ఎప్పుడు కూడా ఫస్ట్ 3 వీక్స్ అప్రతిఘాతంగా, ఇది 4థ్ వీక్ అప్రతిఘాతంగా ఒక హౌస్‌మేట్ కంటిన్యూయస్‌గా కెప్టెన్‌గా ఉండడం ఎప్పుడు జరగలేదు. అదొక రికార్డు. నిఖిల్ ఆ ఘనతను సాధించాడు. ఇప్పుడు నిఖిల్‌తో పాటు హౌస్ చీఫ్‌గా 4వ వారంలో సీత సెలెక్ట్ చేసుకోబడింది. మళ్ళీ వీళ్ళిద్దరికీ క్లాన్స్‌కి హౌస్‌మేట్‌ని డివైడ్ చేయడం జరిగింది. సో, సీత క్లాన్‌లో ఎవరెవరంటే నబీల్, ఆదిత్య, ప్రేరణ, నైనిక అండ్ విష్ణుప్రియ ఉన్నారు. అండ్ అలాగే నిఖిల్ టీంలో పృథ్వీ, యష్మి గౌడ, మణికంఠ అండ్ ఆబ్వియస్లీ సోనియా. వీళ్ళ నలుగురు నిఖిల్ టీంలో ఉన్నారు. కాకపోతే ప్రీవియస్ వీక్‌కి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు క్లాన్స్ కొంచెం బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే, ఎవరైతే కిరాక్ సీత టీంలో నబీల్ మంచి ప్లేయరు అండ్ ప్రేరణ, నైనిక ఇరగదీస్తారు టాస్కుల్లో. అండ్ విష్ణుప్రియ కూడా టాస్కుల్లో ఓకే. ఆదిత్య డిఫెండింగ్ ఉన్నంతలో బాగా చేయగలుగుతాడు. సో, ఇంకో పక్క వస్తే నిఖిల్‌కి పృథ్వీ, యష్మి గౌడ, ఎవరు ఇద్దరు ప్లేయర్స్. అండ్ సోనియా, మణికంఠ ఇద్దరు గోడ మీద పిల్లుల్లాగా. వాళ్ళు మూడ్ బట్టి ఆడుతూ ఉంటారు. మాటలతోనే ఎమోషన్స్ ప్లేయింగు ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంతేగాని గేమ్స్‌లో మాత్రం 100% ఈ 3 వారాల్లో ఎప్పుడు ఇచ్చినట్టు అనిపించట్లేదు. వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి కారణము ఒక విధంగా చూస్తే వాళ్ళ ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్ ఒకటి. అండ్ వాళ్ళ మైండ్ గేమ్. నామినేషన్స్‌లో గానీ, మిగతా అటాకింగ్ గానీ, లేకపోతే అలగడం గానీ, మిగతా ప్లేయర్స్‌ని గ్రిప్‌లో తెచ్చుకోవడం గానీ, ఇలాంటి వాటిల్లో వాళ్ళ లౌక్యాన్ని చూపిస్తూ ముందుకెళ్తున్నారు తప్పితే టాస్కుల్లో ఎలాంటి పురోగతి లేదు. టాస్కుల్లో ఇరగదీసింది ఇంతవరకు లేదు. సో, ఈ విధంగా హౌస్‌లో కొత్త చీఫ్ వచ్చారు సీత. సో, ఈమె ఎంతవరకు ఇప్పుడు లాస్ట్ వీక్ అభయ్‌లాగా ఫెయిల్ అవుతుందా? లేకుంటే నిఖిల్ లాగా నిలబెట్టుకుంటూ తన క్లాన్‌ని ముందుకు నడిపిస్తూ తన చీఫ్ పదవికి న్యాయం చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.